హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఉమా వ్లాగ్స్. ప్రతి ఒక్కరూ తమ జీవితాన్ని ప్రశాంతంగా సంతోషంగా గడపాలని కోరుకుంటారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ జీవితంలో వైఫల్యాలను లేదా అడ్డంకులు ఎదుర్కొంటారు. వాస్తు దోషాలు కూడా చాలాసార్లు శ్రమకు తగిన ఫలితాలు రాకపోవడానికి కారణం కావచ్చు. జీవితంలో ప్రయోజనకరమైన శుభకరమైన ఫలితాలను పొందడానికి ఏ వాస్తు చర్యలు తీసుకోవాలో తెలుసుకోండి. ఈ పరిహారాలు పాటించడం వల్ల వాస్తు ప్రకారం మీకున్న దోషాలు, రుణ బాధలు తొలగిపోతాయి. మా ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు పనిచేసే రంగంలో మీరు విజయం సాధించాలనుకుంటే మీ ఇంటికి తూర్పు దిశలో రాగ సూర్యుడిని ఉంచండి. కుంకుమ, బెల్లం కలిపిన నీటితో ఉదయించే సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఆ సమయంలో ఓం సూర్యదేవాయ నమః అని జపించాలి. స్త్రీలు సాయంత్రం ఇంటి గుమ్మంలో దీపం వెలిగించాలి. అంతేకాకుండా చేపలకు ఆహారం ఇవ్వడం శుభప్రదంగా భావిస్తారు. మీ తండ్రి లాంటి పెద్దలను గౌరవించండి. చీపురును వాస్తు ప్రకారం ఇంటి ఈశాన్య మూలలో ఉంచడం వల్ల మానసిక క్షోభ, డబ్బు నష్టం సంభవిస్తుంది. నైరుతి దిశలో ఉంచితే సంబంధాలను దెబ్బతీస్తుంది, వ్యాపార పరిస్థితిని ప్రభావితం చేస్తుంది. చీపురును అందుకే ఉత్తర, పడమర, వాయువ్య దిశలో ఉంచాలి. అలాగే ఎప్పుడూ పడుకోబెట్టి ఉంచాలి, నిలబెట్టకూడదు. మా ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పోగొట్టేందుకు చిన్న ఇండోర్ మొక్కలను ఉంచడం ప్రయోజనకరంగా ఉంటుంది. వెదురు మొక్క, మనీ ప్లాంట్ వంటి వాటిని పెంచుకోవడం వల్ల అదృష్టం కూడా ఉంటుంది. ఇవి మీ ఇంటికి అందాన్ని మాత్రమే కాదు, మీకు ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. అతిథి దేవో భవ అంటారు పెద్దలు. మీ ఇంటికి వచ్చే వ్యక్తిని గౌరవించాలి, వారితో చాలా మర్యాదగా ప్రవర్తించాలి. వారిని అవమానించే విధంగా ఎప్పుడూ ప్రవర్తించకూడదు. లక్ష్మీదేవి అలా చేస్తే అసంతృప్తికి గురవుతుందని పెద్దలు చెప్తారు. రుణ, శత్రు బాధలు తొలగించుకునేందుకు మూగజీవాలకు ఆహారం పెట్టివాటి ఆకలి తీర్చడం అనేది చాలా పుణ్యం సంపాదిస్తుంది. జంతువులు, పక్షులకు ఆహారం ఇవ్వడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కాకికి ఆహారం పెడితే పిత్రదోషం నుండి ఉపశమనం లభిస్తుంది. పక్షులకు ఆహారం ఇవ్వడం వల్ల ఆర్థిక లాభం చేకూరుతుంది. చేపలకు ఆహారం ఇవ్వడం వల్ల రుణాన్ని తిరిగి చెల్లించడం సులభం అవుతుంది. కుక్కలకు ఆహారం ఇవ్వడం వల్ల శత్రువులను దూరం చేస్తుంది. కేతువు కూడా ప్రశాంతంగా ఉంటాడు. గోవుకు ఆహారం ఇవ్వడం వల్ల మానసిక ప్రశాంతత లభించడంతో పాటు గ్రహ బాధలు కూడా తగ్గుతాయి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.